హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇంట్లో ఈ రెసిపీని ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. వేడివేడిగా బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకొని తింటే రుచి అనేది వేరు. ఇలాంటి రెసిపీ ఎక్కువ టైం ఏం పట్టదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా, ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఒక గిన్నెలోకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని బాయిల్ అవ్వడానికి పెట్టుకోవాలి. ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 2 కప్ వరకు జొన్న పిండి తీసుకోవాలి. 1/2 కప్ వరకు చపాతీ పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని వేడి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం గట్టి పడేలాగా కలుపుకోవాలి. పిండి లూజ్ ఉండొద్దు. ఈ పిండిని 2 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. నేను పప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఈ పప్పుని తాలింపు పెట్టుకుందాం. 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉడకబెట్టిన పప్పుని వేసేసుకుందాం. పప్పుని కలిపేసుకోవాలి. పప్పు మరీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వేడి వాటర్ వేసుకుందాం. నేను ఇందులో పులుసు వేయట్లేదు. ఇలా కొన్ని మీడియంగా ఉంచాలి పప్పుని, మరీ పల్చగా అవ్వనివ్వద్దు. కొంచెం పల్చగా ఉంది కాబట్టి ఇది ఉడికిపోయిందంటే గట్టి పడిపోతుంది. తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనకి పప్పు అనేది బాయిల్ అయిపోయింది, రెడీ అయిపోయింది పప్పు. మనం పిండిని తీసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా చేత్తో మరొకసారి గట్టిగా కలుపుకొని మనం కుడుములుగా చేసేసుకోవాలి. చిన్నగా ముద్దగా తీసుకోవాలి. ఇలా నేను చూపించే విధానంగా 2 వేళ్ళతో ఇలా నొక్కుంటే మనకి కుడుము అనేది రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఇలా ఒకటొకటిగా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచి కోసం. మనం పిండిలో కూడా వేసాం కాబట్టి వాటర్లో కూడా కొంచెం రుచి కోసం వేసేసుకోవాలి. ఒకటొకటిగా కుడుముల్ని ఇలాగే వేసేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడే కలపవద్దు. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పక్కకు ఉండాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఈ కుడుములు ఉడుకుతాయి. ఇలా ఒక స్పూన్తో కానీ లేదా దేంతోనైనా ఇలా కట్ చేసి చూడాలి, అప్పుడే కట్ అవుతుంది. ఇలా మన కుడుములు అనేది రెడీ అయిపోయాయి. ఈ వాటర్ కూడా మనకు వేస్ట్ కావు, సూప్ లాగా తాగడానికి వస్తాయి. ఇలా పప్పులో ఇలా ఈ కుడుముల్ని అద్దుకొని తింటే హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది హెల్తీ బ్రేక్ఫాస్ట్. నా వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.